హాయ్ అండి, ఇవాళ మాకు తెలిసిన వాళ్ళు జున్ను పాలు అయితే పంపించారు. ఈ నిన్న నైటే వచ్చినాయండి. ఇలా ప్యాక్ చేసి ఫ్రీజ్ చేసి పంపించారనమాట. ఇవాళ ఇంకా మార్నింగ్ పని అంతా అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి ఈ జున్ను చేద్దామని ఇలా గిన్నెలు అయితే వేసాను. ఇదంతా కూడా మనకి పాలులాగా అయిపోవాలి. ఇది ఒక 10 minutes వెయిట్ చేద్దాం. పాలన్నీ ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందులో కొన్ని పాలు కలుపుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే అండి మేము పోయించుకునేది కూడా బర్రెపాలే అనమాట. మాకు వచ్చిన జున్ను పాలు అనేది ఫస్ట్ రోజు తీసిన జున్ను పాలు. సో మన దగ్గర స్వచ్ఛమైన బర్రెపాలు ఉన్నా కానీ అవి మనం కలుపుకుంటే చక్కగా కలిసిపోతాయి. ఏం సపరేట్గా ఉండదు. మామూలు పాలు జున్ను పాలు కలిసిపోతాయి. ఫస్ట్ రోజు పాలు అయితే కలిసిపోతాయి, తర్వాత అయితే కలిసిపోవు. ఇప్పుడు మేము కలిపేసి ఇప్పుడు అందులో యాలకులు అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకున్నాము. కచ్చాపచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు మిరియాలు. మేము పొడి ఉంది అదే వేసేసుకున్నాం. డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి అది జున్ను అయ్యేదాకా కొంచెం మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ పెట్టి దాని మీద పెట్టేస్తే మనకి కేక్ లాగా వస్తుందంట. ఇంకా మా హస్బెండ్ ఇలా చేయమన్నారని చెప్పేసి మా మదర్ ఇలా చేసేస్తుంది. చక్కగా అయిపోతుంది. ఇంకా అవ్వాలి. ఇలా కలుపుతూ ఉండాలి మనం అడిగంటకుండా. కొంచెం మందపాటి గిన్నె తీసుకుంటే చూసారా మనకి ఇందాక థిక్నెస్ ఇప్పుడు లేదు, మంచిగా అయిపోయింది. కొంచెం బెల్లం కూడా కరిగే వరకు బెల్లం కూడా వేసుకున్నాము. బెల్లం కరిగే వరకు ఉంచి గిన్నెలో పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే జున్ను అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. చాలామంది కేక్ లాగా చేస్తారనమాట. మా ఇంట్లో అలా ఇష్టపడరు, అందుకని మేము ఇలా చేసుకుని తింటున్నాము. మా మదర్ టేస్ట్ చేస్తున్నారు. చాలా టేస్టీగా ఉంది. చక్కెర వేస్తారో లేదో నాకు తెలియదు కానీ బెల్లం వేసుకుందంటే చాలా బాగుంది. చక్కెర కూడా వేసి చేస్తారంట చాలామంది. మీరు ఎప్పుడైనా జున్నుని ఇలా తయారు చేసుకున్నారా? కేక్ లాగా కాకుండా ఇలా తయారు చేసుకొని తిన్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.